ఇంతకీ అత్యవసర సమాసం దేనికయ్యా మనందరినీ ఎందుకు పిక్కినట్టు? వస్తున్నా లక్కీ డే. లక్కీ డిప్ ఏమిట్రా? లక్ అంటే అదృష్టం, డిప్ అంటే మునిగిపోవడం. టోటల్ గా అదృష్టంలో మునిగిపోవడం. ఓహో, ఇలా మునిగిపోవడం నాకు చాలా ఇష్టమయ్యా. త్వరగా చెప్పు ఏంటది? చెప్తాను. పెళ్లి చూపుల దాకా వచ్చిన నా పెళ్లి ఆగిపోవడంతో అప్సెట్ అయిన జాతకం చూపించుకున్నాను. నా జాతకంలో చిన్న దోషం ఉందని, ఓ భారీ వాహనాన్ని కొని ఎవరికైనా దానం చేస్తే ఆ దోషం పోతుందని చెప్పారు. అందుకే వెంటనే ఓ వాహనాన్ని కొన్నాను. మీలో ఒకరికి దానం చేయాలనుకున్నాను. ఎవరికో ఎందుకయ్యా? నాకు ఇచ్చేవయ్యా, నాకు ఇచ్చేవయ్యా, నాకు ఇచ్చేవయ్యా. ఎందుకే? ఒకరికి ఇస్తే ఒకరికి కోపం వచ్చే ప్రమాదం ఉంది కనుకే ఈ లక్కీ డిప్ ఏర్పాటు చేశారు. ఈ చీటీల్లో ఒక చీటీ మీద ఛీ అని రాసి ఉంటుంది. ఆ చీటీ ఎవరికి వస్తే ఆ భారీ వాహనాన్ని వారికి దానం చేస్తాను. ఇంటి ఓనర్ని పెద్ద ఉండవాడిని నేను తీస్తేనే బాగుంటుందయ్యా. కుదరదా? కుదరదా? అయితే నాతో పెట్టుకోకండి. అందుకే బాబాయ్ చెప్పింది కరెక్ట్ అన్నా. ఆహా, నా రబ్బల రాజా, నా లక్కుముకి రోజు నువ్వు నాకు నచ్చావు బాబు. విన్నావుగా కాజా, నేను తీస్తా చూడండి. చీనాకే వచ్చింది, చీనాకే వచ్చింది, చీనాకే వచ్చింది తెలుసా? చీనాకి వచ్చింది బాబాయ్, చీనాకి వచ్చింది బాబాయ్. మునిగిపోయావు అనమాట. అంటే అదే అదృష్టంలో. అదృష్టంలో మునిగిపోతా, నిండా మునిగిపోతా, కూరుకుపోతా, గిలగిలగిలగిల కొట్టుకుంటా. ఎక్కడుంది నాయన నా భారీ వాహనం? ఎప్పుడు ఇస్తావు బాబు? నాయన ఒక్క నిమిషం. ఏమిటో బాబు, అదృష్టం నన్ను దరిద్రం పట్టినట్టు పట్టింది. కంగ్రాచులేషన్ చెప్పండి అయ్యా. కంగ్రాచులేషన్స్ బాబాయ్. అటు అటు అటు. అలాగే బాబు, వస్తాను మరి. అబ్బా, ఏంటయ్యా ఇది? ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తీసుకొచ్చావు, ఇప్పుడు రాత్రి అయింది. ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? బాబాయ్, అసలు నేను మామూలు అదృష్టమా? దరిద్రం టైప్ కదా. ఏమిటో అంతా నీ అభిమానం అయ్యా. ఇదిగో నేను నీకు దానం చేస్తున్న వాహనం. ఏంటిది? మినీ విమానమా? కాదు కదా, చెప్తా. ముందు ఈ స్టాంప్ పేపర్స్ మీద సంతకం పెట్టు. పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏమిటయ్యా? నేను నీకు ఈ వాహనాన్ని దాన విక్రయాది సంపూర్ణ హక్కులతో రాసిచ్చిన పత్రం. అవునులే, ఎందుకైనా మంచిది, పట్టుకో. ఈ లోపు నువ్వు మనసు మార్చుకొని ఈ బహుమానం నీకు కాదు అంటే నేను చచ్చిపోవాలి. థ్యాంక్స్. ఇప్పుడు మీరు మీ లక్కీ డిప్ వాహనాన్ని చూడబోతున్నారు. రోడ్డు రోలరా? ఇదేంటయ్యా, రోడ్డు రోడ్లు కూడా బహుమానంగా ఇస్తారా? చాలా గమ్మత్తుగా ఉంది. అంటే చెప్పండి, ఎవరికైనా ఇచ్చేస్తారు.